రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు తారీఖు వచ్చేటప్పటికి ఫిబ్రవరి నెల 22వ తారీఖు 2026 సంవత్సరం. మనం ఈరోజు పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం గ్రంథసిరి గ్రామంలో ఉన్నాము. రైతు చింతలచెరు వెంకటేశ్వర్లు గారు వచ్చేటప్పటికి మ్యాక్స్ కంపెనీకి చెందిన జాన్సీ అనే విత్తనాన్ని ఒక 2 ఎకరాల పొలంలో సాగు చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో గ్రంథసిరి గ్రామ రైతులకు మరియు చుట్టుపక్కల ఉన్న గ్రామాల రైతులు అందరికీ కూడా దీన్ని క్షేత్ర ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. ఇది మొక్క దశ నుంచి ఎలా ఉంది, దీన్ని తెగుళ్ళు తట్టుకునే విధానంలో కానీ, ఇది కాయ క్వాలిటీ, దీని దిగుబడి, మంచి చెట్లు అన్నీ కూడా మన రైతు మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి వెంకటేశ్వర్లు గారు. ఇప్పుడు మీరు ఇది ఏ నెలలో నాటారు తోట? ఆగస్టులో నాటారు. ఇప్పుడు దీంట్లో ఏమైనా కోసారా? ఫస్ట్ కోత ఏమన్నా? ఎన్ని కాయలు అమ్మారు? 10 క్వింటాలు అయినాయి. ఏం రేటుతో అమ్మారు అయ్యి? 23,500 అమ్మారు. ఇప్పుడు కల్లంలో రెండో కోత కాయలు కోసారు, కల్లంలో ఉన్నాయి కాయలు. ఇప్పుడు ఇది నల్లి తట్టుకునే విషయం కానీ, తెగుళ్ళు కానీ, ఇప్పుడు మిగిలిన రకాలతో పోల్చుకుంటే ఇది మీకు ఎలా అనిపించింది మీ వ్యవసాయ అనుభవంలో? మా వ్యవసాయ అనుభవంలో నల్లికి కానీ, దోమకు కానీ, దేనికని కానీ పర్వాలేదు అనిపించింది. ఇప్పుడు ఇది ఇంకా ఎంత దిగుబడి వచ్చింది అనుకుంటున్నారు మీ అంచనా? ఇప్పుడు ఆల్రెడీ ఒక 10 క్వింటాలు అమ్మారు, ఒక 20 క్వింటాల కాయలు కల్లంలో ఉన్నాయి అంటున్నారు. 2 ఎకరాల మీద 30 క్వింటాలు తెంపడం జరిగింది. ఇప్పటికి ఇంకెన్ని దిగుబడి వచ్చింది అనుకుంటున్నారు ఈ 2 ఎకరాల మీద మీ అంచనా? 40 అయితే అనుకుంటున్నాం. అవి కాక ఇంకా 40 అంటే సుమారుగా ఎకరానికి 35 క్వింటాలు తగ్గకుండా దిగుబడి వచ్చింది అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ విత్తనాలు మన రైతులందరికీ ఇవ్వచ్చా? తెల్ల విత్తనం సాగు చేసే రైతులందరూ కూడా ఈ రకాన్ని సాగు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రకం ఎట్లా అంటే మీరు గమనించండి, మంచి సైజు ఉంటుంది, మంచి రంగు, కాయ కూడా మీరు గమనించండి, వైరస్ని బాగా సమర్థవంతంగా తట్టుకుంది. ఇప్పుడు ఈ పొలంలో 2 ఎకరాల పొలంలో మీరు చూసుకున్నట్లయితే ఎక్కడైనా ఒక మొక్కలో ఉంది, బట్ ఏంటంటే అది పెద్ద లెక్కలేదు కాదు. చూడండి, మంచి కాపు, కాయ సైజు బాగుంది, ప్రతిదీ కూడా మంచి రంగు, కూడా కాయలు కూడా మంచి రంగు ఉన్నాయి, నిగారింపు రంగు ఉన్నాయి. ఈ జాన్సీ అనే రకాన్ని రైతు సోదరులందరూ కూడా సాగు చేసుకొని అధిక దిగుబడులు సాధిస్తారని ఆశిస్తున్నాం. ఈరోజు మనకి ఈ పొలంలో క్షేత్ర ప్రదర్శన నిర్వహించడానికి మనకి వెంకటేశ్వర్లు గారు సహకరించి ఉన్నారు. మంచి పంట తీయటం వల్లే మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ రైతుకి మన డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు, మన పరుచూరు నాగేశ్వరరావు గారు చిరు సన్మానం. నాగేశ్వరరావు గారు తీసుకోండి, మీరు గారు రండి, పక్క రండి, ఇదిగోండి. ఇవ్వండి, పర్లేదు కానీ రైతు సోదరులందరూ కూడా ఈ జాన్సీ అనే రకాన్ని మీరు గమనించండి. చూడొచ్చు, గ్రంథసిరి గ్రామం వస్తే ఇక్కడ చాలామంది రైతులు కూడా సాగు చేసి ఉన్నారు. ఇప్పుడు ఈరోజు మనం వెంకటేశ్వర గారి పొలంలో క్షేత్ర ప్రదర్శన నిర్వహించాము. ఈరోజు పెడతానికి ప్రధాన కారణం ఏంటంటే 20 క్వింటాల కాయలు కళ్ళ ఉంది, అది కూడా రేపు తక్కువపోతున్నారు. ఒకసారి చూస్తే కనుక ఎండుకాయల కలర్ ఎలా ఉంది, థమ్సప్ కలర్ నిండు రంగు ఉంది. కాయలు తోట మళ్ళీ పరీక్షిస్తారని ఈరోజు పెట్టాం. ఇంకా వారం 10 రోజుల తర్వాత ఇంకా ఎవరైనా సరే రైతులు దీన్ని చూడాలనుకుంటే కూడా రావచ్చు, గ్రంథసిరి గ్రామంలో ఈ పొలం చూడవచ్చు. రైతు సోదరులందరికీ ఈరోజు మనం ఫీల్డ్ పెట్టిన పొలంలో 20 క్వింటాల కాయలు ఇవి. కళ్ళని చూడండి, కాయలు మంచి నిండు రంగు, థమ్సప్ రంగుతో ఉన్నాయి, బాగున్నాయి, చాలా బాగున్నాయి. చూడండి, మంచి కలరు, మంచి పట్టి, నిండు రంగు. మార్కెట్లో టాప్ రేటు పడతాయి ఇవి. 20 క్వింటాల మండే జాన్సీ గమనించండి. ఇక చేలో వచ్చేటప్పటికి ఆల్రెడీ ఇంకా 40 క్వింటాలు కాసే లక్షణం ఉంది. దాంట్లో 40 క్వింటాలు అవుతాయి. 20 క్వింటాల మండే ఇది.